సమహం భజే శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషోపహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం దృఢం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగాన్ని ఎందుకు వినాలి అన్నదానికి పెద్దలు చెప్పిన మాట. ముందు మీ అందరికీ శోభకృతునామ సంవత్సర శుభ ఆశీస్సులు, శుభ అభినందనలు, శుభాకాంక్షలు. ఇది శోభకృతు. మనం చెప్పుకున్నాం, భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. చెవులతో శోభనమే వినాలి అని మనం అమాట మొదలుపెట్టింది మా శోభనంలోనే. ఈరోజు మీకు శోభకృతునామ సంవత్సరం. పంచాంగం విన్నట్టయితే శ్రీ కళ్యాణ గుణావహం. పంచాంగం విన్న వారికి కళ్యాణ గుణాలు ఏర్పడతాయి. రిపుహరం, శత్రునాశనం అవుతుంది. శత్రువులు అంటే లౌకిక శత్రువులు కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే శత్రువులు. ఆ శత్రువులు పోతే మనకు లోకంలో ఇంకో శత్రువులు ఉండరు. అందువల్ల అందరినీ ప్రేమించగల ఉత్తమ సంస్కారం పంచాంగ శ్రవణం వల్ల వస్తుంది. దుస్వప్న దోషాపహం. మరో ప్రయోజనం, పంచాంగం వింటే చెడు కళల వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. చెడు కళలు ఎందుకు వస్తాయి? మనలో చెడు ఆలోచనలు ఉన్నప్పుడు. మనం ఏ ఆలోచన చేస్తామో అదే కళలో వస్తుంది. మన కర్మలో ఏ ఫలితాలు అనుభవించాలో ఆ ఆలోచనలు వస్తాయి. ఇదంతా పరస్పరం లింకు. కర్మానుగుణంగా ఆలోచనలు. బుద్ధి కర్మానుసారిణి శాస్త్రం. కర్మానుగుణంగా ఆలోచనలు, ఆలోచనానుగుణంగా సంకల్పాలు, సంకల్పానుగుణంగా స్వప్నాలు వస్తాయి. అందువల్ల పంచాంగం విన్నట్టయితే చెడు ఆలోచనలు, చెడు భావాలు మనలో కలగవు. అవి కలగకుంటే అన్ని దోషాలు పోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఎక్కడో గంగ ఉంది, మనం వెళ్ళి స్నానం చేయలేం. పంచాంగం వింటే గంగా స్నాన ఫలం వస్తుంది. ఎలా వస్తుంది? పంచాంగానికి గంగకు సంబంధం ఏమిటి? మనం చెప్పుకున్నాం, 12 మాసాలు, 11 ఇంద్రియాలు, 15 తిథులు, వీళ్ళంతా రుద్రులేను అని. వారికి అధిదేవత శ్రీ మహావిష్ణువేను అని. అటు విష్ణువును, ఇటు రుద్రుణ్ణి, అటు బ్రహ్మను, వారి యొక్క కర్తృత్వాన్ని, సృష్టి సంహార లక్షణలను స్మరించుకున్నప్పుడు విష్ణు భాగవద్భవ్యం గంగా కాబట్టి మనం ఆ గంగలో స్నానం చేసినటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. గోదాన తుల్యం నృణాం. గోదానం చేసిన వాళ్ళం అవుతాం. గోదానం చేయలేని వాళ్ళు రోజు పంచాంగం వింటే గోదానం చేసినట్టే. ఎలా అవుతుంది? గో అంటే వాక్కు, గో అంటే సూర్యుడు, గో అంటే చంద్రుడు. మరి పంచాంగంలో వాక్కు, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు వీళ్ళందరి స్మరణ ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల గోదాన తుల్యం. ఆయుర్వృద్ధిదముద్యమం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం తలుచుకొని ఆయా తిథులలో, ఆయా వారాల్లో, ఆయా నక్షత్రాల్లో, ఆయా యోగాల్లో, ఆయా కరణాల్లో, ఆయా కార్యక్రమాలు యథావిధిగా ఆచరిస్తే ఆయుష్ పెరుగుతుంది. శుభకరం. అన్ని శుభాలు కలిగిస్తారు. సంతాన సంపత్ప్రదం. ఉత్తమ సంతానాన్ని ప్రసాదిస్తుంది. నానా కర్మ సుసాధనం. ఇది ముఖ్యం. పంచాంగం అనేది
అనేక కర్మలను సాధించడానికి పనికొస్తుంది. అంటే ఏ కర్మ ఏ తిథి నాడు, ఏ వారన్నాడు, ఏ నక్షత్రం నాడు ఎలా చేయాలో తెలుస్తుంది మనకు. అందువల్ల నానా కర్మ సుసాధనం సముచితం, ఇదే తగినది, ఇలాంటి పంచాంగాన్ని వినండి అని పెద్దలు చెప్పారు. పంచాంగం ఎందుకు వినాలి? మనము చెయ్యలేనివి, మనము చూడలేనివి, మనము తలచలేనివి, మనము ఆలోచించలేనివి, అలాంటి అన్ని ఫలితాలు పంచాంగ శ్రవణం వల్ల లభిస్తాయి. ఇక ముఖ్యంగా మనకు కొన్ని విషయాలు చెప్పుకోవాలి కాబట్టి గోచారాలు వాటితో మనకు అవసరం లేదు. కలియుగం మొదలై 5124 సంవత్సరాలు గడిచాయి. విక్రమార్క శిలాగ్రంథము 2080, మధ్వాచార్యులు 907, శంకరాచార్య వారు 2093, శాలివాహనము 1945-46, రామానుజాచార్యుల వారి యొక్క 1006 సంవత్సరాలు, భారత స్వాతంత్ర్యం అనేటువంటిది 76 సంవత్సరాలు. మనకు యుగం అంటాం, కాలంలో యుగం ఉంటుంది. మొత్తం 12 యుగాలు ఉంటాయి. సంవత్సరము, పరివత్సరము, ఇరావత్సరము, యుధువత్సరము, ఇద్వత్సరము అనేటువంటి 5 ఉంటాయి. ఇందులో మనకు ఒక్కొక్క సంవత్సరాన్ని అంటే మొదలు మనకు ప్రభవ సంవత్సరము, విభవ పరివత్సరము, అలాగే శుక్ల ఇదావత్సరము, ఇలా మనం వరుసగా చెప్పుకుంటూ పోవాలి. ప్రభవాది 5 సంవత్సరాల్లో చెప్పుకుంటాం కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఈ పేర్లు ఇలా వస్తుంటాయి. ఇప్పుడు మనకు ఈ సంవత్సరం 8వ యుగంలో ఉంటుంది. అంటే అష్టమ యుగం, రెండవది పరివత్సరం అవుతుంది. దీనికి శోభకృతనామ సంవత్సరం. దీనికి దేవత అగ్నిహోత్రుడు, అగర దేవత. అందువల్ల ఈ సంవత్సరం అన్ని దానాల కంటే తిరగానం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఇక ఈ సంవత్సరం రాజు బుధుడు, మంత్రి శుక్రుడు, సేనాధిపతి శుక్రుడు, సేనాధిపతి గురుడు, మేఘాధిపతి శుక్రుడు, సేనాధిపతి గురుడు, అర్ఘాధిపతి గురుడు, పూర్వసస్యాధిపతి చంద్రుడు, అమర సస్యాధిపతి ధాన్యాధిపతి శని, రథాధిపతి బుధుడు, నీరసాధిపతి చంద్రుడు. రాత్రి యందు ఆర్ద్ర ప్రవేశం వల్ల పంట బాగా వృద్ధి పొందుతుంది. పశుపాలకుడు బలరాముడు, గోష్ఠాగార ప్రాపకుడు శ్రీకృష్ణుడు, గోష్ఠాద్ బహిష్కర్త శ్రీకృష్ణుడు. పశువులపై శ్రద్ధ, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. చక్కని పంట ఈ సంవత్సరం పడుతుంది. మంచి సకాలానికి వర్షం పడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనం తెలుసుకోవలసింది శుభగ్రహ ఆధిపత్యం ఎక్కువ ఉంది. రాజు బుధుడు శుభుడే, మంత్రి శుక్రుడు శుభుడే, మేఘాధిపతి శుక్రుడు శుభుడే, సేనాధిపతి గురువు శుభుడే, అర్ఘాధిపతి గురువు శుభుడే, చంద్రుడు శుభగ్రహమే, రథాధిపతి బుధుడు శుభగ్రహమే, చంద్రుడు శుభగ్రహమే. మొత్తం 9, 11 ఫలితాల్లో 9 శుభగ్రహాలకు ఉన్నాయి, 2 మాత్రమే వేరే గ్రహాలకు ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరం ఉత్తమమైనటువంటి ఫలితాలు. పంటలు బాగా పండుతాయి, వాడి పంటలు బాగా వస్తాయి. బంగారం, వెండి, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా మనకు ఈ సంవత్సరంలో అధిక శ్రావణం, నిజ శ్రావణం అని మనకు అధిక మాసం కూడా ఈ సంవత్సరం మనకు వస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మనకు మూఢాలు ఉన్నాయి. 29/3/2023 చిత్రశుద్ధ అష్టమి బుధవారం గురుమోఢం ప్రారంభమవుతుంది. 25/4/23 విశాఖశుద్ధ సత్య మంగళవారం వరకు ఈ మూఢం వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఆగస్టులో 8/8/2/23 అధిక శ్రావణ బహుళ అష్టమి మంగళవారం నాడు శుక్లమోఢ్యం ప్రారంభమవుతుంది. ఇది మళ్ళా 18/8 శ్రావణ శుద్ధ తదియ శుక్రవారం నాడు ఈ మూఢం వదిలిపెట్టబడుతుంది.
ఇది గంగా నది పుష్కరం 22/4/2023 నుండి 3/5/2023 వరకు గంగా పుష్కరం వస్తుంది. మనకు బృహస్పతి మేషరాశిలో రాబోతున్నాడు. 21 ఏప్రిల్ రాత్రికి బృహస్పతి మేషరాశిలో రాబోతున్నాడు. అందువల్ల 22 నుంచి మనకు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇందులో మనకు చంద్రగ్రహణము 28/10/23 శనివారం నాడు ఆశ్వయుజ పూర్ణిమ నాడు మనకు చంద్రగ్రహణం కనబడుతుంది. గ్రహణము మూఢాలు మనం చెప్పుకున్నాం. తరువాత సంగ్రహంగా రాజు బుధుడు అవటం వల్ల పంట బాగా పండుతుంది, మంచి ఫలితం వస్తుంది. రాయసగాళ్ళు అంటే రైటర్లు, శిల్పకారులకు మంచి వృద్ధి జరుగుతుంది. అయితే వాయువు గాలి అధికంగా ఉంటుంది. రాజకీయంగా ఒడిదుడుకులు ఏర్పడతాయి. మంత్రి శుక్రుడైనందువల్ల పంట బాగా పండుతుంది. ఈతి బాధలు పూర్తిగా తొలగిపోతాయి. కానీ పంటలకు ఎలుకలు, మిడతలు, చిలుకలు అలాంటి వాటి బాగా వ్యాధులు కలుగుతాయి. గురువు సేనాధిపతి అయినందువల్ల ప్రజలు, రాజులు న్యాయవర్తనలై ఉంటారు. ప్రజాభీష్ట పరిపాలన ఏర్పడుతుంది. ఆడవిక జనులు, నగరవాసులు, గ్రామవాసులు సుఖంగా జీవిస్తారు. మనకు ఇంతగానే ఎక్కువ ఇందులో చెప్పవలసినటువంటి పని లేదు. ముఖ్యంగా గ్రహాలను మనం చెప్పుకున్నాం. రాజు, మంత్రి అనేటువంటి వాక్యాన్ని చెప్పుకున్నాం. ఇక ఒక్కసారి మీకు ఆదాయ కందాయాలు చెప్పి మనం ముందుకు వెళదాం. నేను ఇదివరకు మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది ఆదాయం అంటే బాగా డబ్బు వస్తుంది, ఏమంటే ఖర్చు అవుతుంది అనుకుంటారు. తప్పని చెప్పాను. ఆదాయము అంటే రోగము, వ్యయము అంటే ఆరోగ్యము. ఆదాయము అంటే అపజయము, వ్యయము అంటే జయము. అందువల్ల ఎవరికి ఆదాయం ఎక్కువ ఉంటుందో వారికి రోగాలు ఎక్కువ ఉంటాయి. ఎవరికి వ్యయం ఎక్కువ ఉంటుందో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిసారి చెప్తున్నాను, అయినా మళ్ళీ కొందరు భ్రమలో పడతారు కాబట్టి భ్రమని వృత్తి కోసం ఇలా మనం చెప్తున్నాను. ఇక కందాయాలంటాం. కందాయాలంటే ఏమీ లేదు. మొత్తం సంఖ్యలో మొట్టమొదలు 0 ఉంటే ఆది శూన్యే మహావ్యాధి. మధ్య శూన్యం మనకు 0 మధ్యన ఉన్నట్టయితే ఫలం స్వల్పం. అంత్యశూన్యం ఉన్నట్టయితే మనోవ్యాధి. అన్ని సున్నాలంటే త్రిశూన్యే నిస్వరం ఫలం అని చెప్తారు. ఇవన్నీ మనం కలుపుకొని చెప్పుకున్నట్టయితే వేసి వస్తే శుభం, సరి వస్తే కొంచెం అశుభం. అలా మనకు చెప్తున్నాను. అశ్వని వారికి 1-1-1 0 లేదు. భరణి వారికి 4-2-4 0 లేదు. కృత్తిక వారికి మధ్యన 0 ఉంది. 7-2-9 మంచి ఫలమే. రోహిణి వారికి 2-1 చివర 0 ఉంది. మృగశిర వారికి 5-2-3 0 లేదు. అశ్వనికి 2, ఆర్ద్రకు 2 0-1 ఉంది. పునర్వసుకు 0 లేదు. 3-1-4. పుష్యమి 6-2-2. ఆశ్లేష 1-0-0. మఖ 4-1-3. కుబ్బ 7-2-1. ఉత్తర 2-4. హస్త 5-1-2. చిత్త 0-2-0. స్వాతి 3-0-3. విశాఖ 6-1-6. అనురాధ 1-3-4. జ్యేష్ఠ 4-0-2. మూల 7-1. పూర్వాషాఢ 2-2. ఉత్తరాషాఢ 5-1. శ్రవణం 1-4. ధనిష్ట 3-2-2. కృతవిజం 6-0-0. పూర్వభద్ర 1-1-3. ఉత్తరాభద్ర 4-3-1. రేవతి 7-0-1. ఇవి కందాయాలంటాం. ఆదాయాల్లో మేషరాశి వారికి 6 ఆదాయం, 5 వ్యయం. వృషభం వారికి 14 ఆదాయం, 11 వ్యయం. మిథునం వారికి 12 ఆదాయం, 14 వ్యయం. కర్కాటకం వారికి 11 ఆదాయం, 8 వ్యయం. సింహం వారికి 14 ఆదాయం, 2 వ్యయం. కన్య వారికి 2 ఆదాయం, 11 వ్యయం.
తుల వారికి 14 ఆదాయం 11 వ్యయం, వృశ్చికం వారికి 5 ఆదాయం 5 వ్యయం, ధనుస్సు వారికి 8 ఆదాయం 11 వ్యయం, మకరం వారికి 11 ఆదాయం 5 వ్యయం, కుంభం వారికి 11 ఆదాయం 5 వ్యయం, మీనం వారికి 8 ఆదాయం 11 వ్యయం. మీరు ఈ ఆదాయ వ్యయాలను బట్టే మన ఆచారం కూడా శుభం అశుభం అనేది తెలిసిపోతుంది. ఇక ఇంకొక మాట, ఈ సంవత్సరం మొత్తానికి ఫలితం చెప్పుకుంటున్నాం. అశ్వని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వాళ్లకు ఈ సంవత్సరం రాజపూజ్యం అంటే రాజగౌరవం. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం అనే వారికి యుద్ధ భయం. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట అలంకార ప్రాప్తి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిటం రోగ భయం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర ఆయుర్వృద్ధి. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర అర్థలాభం. పునర్వసు, చిత్ర, ఉత్తరాషాఢ, రేవతి మనస్తాపం. ఇది ఈ సంవత్సరం ఆయా నక్షత్రాల వాళ్లకు ఉండేటువంటి ఆయా ఫలితాలు. ఇక మనకు ఏప్రిల్ 21 నుంచి మనం మొదలే చెప్పుకున్నాం. 21 ఏప్రిల్ నుంచి మనకు బృహస్పతి మేషరాశికి వస్తాడు. అలాగే శనైశ్వరుడు అనేటువంటి వాడు ఈ సంవత్సరం ఆరంభంలో మనకు కుంభరాశిలో ఉంటాడు. రాహుకేతువులు అక్టోబర్ 30 వరకు మనకు మేషరాశిలో, అలాగే అక్టోబర్ 35 వరకు సంవత్సరాంత వరకు వ్యయస్థానం అందు అలా ఉంటారు. అందువల్ల ఈ గ్రహాలను బట్టి మీ నక్షత్రాలను బట్టి మనం ఫలితాన్ని చూసుకోవాలి. మరొక మాట చెప్పాలి, ఇవి గ్రహచారం, జాతకం, పంచాంగం ఇవన్నీ ప్రవర్తించేవి, ప్రవర్తింపచేసేవి శ్రీమన్నారాయణుడే. నేను ఒకసారి ఒక చిన్న పుస్తకం రాశాను. అది రాజమండ్రి మధురకృష్ణమూర్తి గారు వెంటనే ప్రింట్ చేశారు. వారికి పంపించాను. మనం బలంగా ఉంటే గ్రహాలు బలహీనమవుతాయి. మనం బలహీనంగా ఉంటే గ్రహాలు బలీయములైతాయి. ఆచార శుద్ధి ఉన్నవాణ్ణి, అనుష్ఠాన శుద్ధి ఉన్నవాణ్ణి ఏ గ్రహాలు బాధించలేవు. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగడి చింతామృతాస్వాద సంధానుండై మరజన్ అని చెప్పినట్టు నిరంతరం పరమాత్మ నామానుసంధానం. ప్రతిరోజు ప్రాతకాలం, సాయంత్రం సంధ్యావందనం. వీరుంటే ఇంత రామాయణం లేదా సుందరకాండ, విష్ణుసహస్రనామం ఎక్కువ వద్దు. ఇలా భగవద్ధ్యానంతో, భగవన్నామస్మరణతో మన వృత్తిని, కర్తవ్యాన్ని దైవంగా భావించి ఆచరిస్తే అది మన బలం, మన ధర్మం మన బలం, మన ఆచారం మన బలం, మన నిష్ఠ మన బలం, మన స్వామి మన బలం. అందువల్ల ఆచార్యభో ధర్మ మొదలుగా చెప్పారు. కాబట్టి ఆచారంగా ఉండండి వీలున్నంత వరకు. అనుష్ఠాన పరులు కారండి. నిరంతరం ఆశం అంటే భాగవత, భారత, రామాయణ, పురాణ శాస్త్రాలు, వేదాంతాలు నిరంతరం వినండి. అవకాశం ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళండి, పెద్దలను సేవించండి. పెద్దలతో ఎక్కువసేపు మాట్లాడటానికి ప్రయత్నించండి. పెద్దలు ఉపదేశం చెయ్యకున్నా వారు మాట్లాడే మామూలు మాటలే శాస్త్రార్థాలుగా ఉంటాయి. వారి దగ్గర 10 మాటలు వింటే అందులో 8 ధర్మాలుగా ఉంటాయి. అందువల్ల గురు శుశ్రూష, శాస్త్ర శుశ్రూష, దైవ శుశ్రూష, ధర్మ శుశ్రూష ఈ 4 సేవలు మనం చేసుకున్నట్టయితే మనను ఏ గ్రహములు బాధించవు.
ఈ గ్రహాలు కాదు, ఆ గ్రహాలు కాదు, మన ఏ గ్రహాలు బాధించవు. మన ధర్మం మనం ఆచరిద్దాం, ధర్మానికి ఎక్కువ అవకాశం ఇద్దాం, భగవంతుణ్ణి, భగవద్ భక్తులను, ధర్మశాస్త్రాలను విందాం, చెప్పుదాం, తరుచుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.